అమెరికాలో కొత్త ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి మాట్లాడుకుందాము. సో మీకు ఒక ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. 10 ఏళ్ళు 20 ఏళ్ళే మాట్లాడిన ఫ్రెండో, లేదా బాగా తెలిసిన ఫ్రెండో, లేదా అప్పుడే పరిచయమైన ఫ్రెండో మీ దగ్గర నెంబర్ తీసుకొని మీతో మాట్లాడాలి అని అంటారు. మీరు నెంబర్ ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎంత రిచ్‌గా ఉన్నారు, వాళ్ళు ఎంత డబ్బులు చేసుకున్నారు అన్నీ మాట్లాడుకొని మీకు ఒక ప్లాన్ చెప్తాము, మీరు కూడా రిచ్ అయిపోవచ్చు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. అది అయిపోయాక మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని ఒక హోటల్‌కి రమ్మనో, లేదా మీకు ఆన్‌లైన్‌లో కలుస్తామనో చెప్పి, లేదా ఇన్ పర్సన్ కలుస్తామనో చెప్పి మీ దగ్గర టైం తీసుకొని వచ్చి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఒక అరగంట, గంట సేపు మాట్లాడి లాస్ట్ వరకు కూడా కంపెనీ పేరు చెప్పరు. ఆ ప్రజెంటేషన్ అంతా కూడా చాలా అసలు డబ్బులు ఇట్లా రూపాయి పెడితే 10 అయిపోతాయి, 10 పెడితే 100 అయిపోతాయని మాట్లాడతారు. అదంతా అయిపోయాక లాస్ట్‌లో కంపెనీ పేరు చెప్తారు. చెప్పి మీ చేత డబ్బులు కట్టించుకొని, మీరు కట్టాల్సిందే కంపల్సరీగా మీ దగ్గర కట్టించుకొని, కట్టాక మళ్ళీ మీరు ఇంకొక ముగ్గురిని రిక్రూట్ చేసుకోవాలి అని చెప్తారు. సౌండ్స్ ఫెమిలియర్ రైట్? యెస్, ఇట్ ఈస్ ఎ పిరమిడ్ స్కీమ్. ఆ కంపెనీ వాళ్ళు కానీ, ఆ ఏజెంట్లు కానీ ఎప్పటికీ ఒప్పుకోరు. ఇది ఎంఎల్ఎం ఆర్ పిరమిడ్ స్కీమ్ అని ఎప్పటికీ ఒప్పుకోరు. దిస్ ఈజ్ అ క్లాసిక్ పిరమిడ్ స్కీమ్. ద డెఫినేషన్ ఆఫ్ పిరమిడ్ స్కీమ్ is that you pay money to join and then you start recruiting people. However, pyramid schemes are illegal in USA, which means that మీరు గనక పట్టుపడ్డారనుకోండి, లేదా మీ మీద ఎవరైనా కంప్లైంట్ చేశారనుకోండి, ఇది పిరమిడ్ స్కీమ్లో మీరు ఉన్నారు అని, యూ కెన్ బి పర్సిక్యూటెడ్ అండర్ లా. ఇందులో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. సివిల్ పెనాల్టీస్ అంటే ఫెడరల్ ట్రేడ్ కమిషన్ నుంచి ఫైన్స్, లా సూట్స్ ఆర్ ఇంజంక్షన్స్ అంటే కోర్ట్స్లో మీ మీద కేసులు అనమాట. క్రిమినల్ చార్జెస్, ఒకవేళ కనుక ఇది ఫ్రాడ్ అని ప్రూవ్ అయితే ఫెలనీ చార్జెస్ అండ్ ప్రిజన్ కూడా పడచ్చు ఫ్రమ్ 5 to 20 years డిపెండింగ్ ఆన్ ద కేస్. అండ్ రెస్టిట్యూషన్ ఆర్డర్స్ కూడా వస్తాయి మీ మీద, అంటే మీరు పే చేయాలి అని చెప్పి. అలానే ప్రొఫెషనల్ అండ్ ఫైనాన్షియల్ ఫాలోఅవుట్, అంటే మీకు ఆల్రెడీ ఏమైనా లైసెన్సెస్ ఉంటే అవన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తారు, లేదా మిమ్మల్ని బ్యాంక్రప్సీ ఫైల్ చేయమంటారు, లేదా కంప్లీట్గా మీకు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డ్యామేజ్ జరగచ్చు. అండ్ దెన్ వాట్ అబౌట్ ద మనీ? తెలుసో తెలియకో, లేదా తెలిసినా కూడా ఇగ్నోరెన్స్తోనో, లేదా తెలిసినా కూడా కావాలనో వేరే వాళ్ళ చేత డబ్బులు పెట్టిస్తారు దానిలో. అది ఎంత హార్డ్ అండ్ మనీ ఆ మనుషులకి. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతాయి? ఈ కంపెనీ ఎవరైతే ఉందో ఆ కంపెనీ ఓనర్కి ఆల్రెడీ ఒక రెప్యుటేషన్ ఉంది ఇలాంటి స్కీమ్లు అంతకుముందు చేసినందుకు. ఆయన మీద చాలా కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ కంపెనీ మూసేస్తే ఎవరు బాధ్యత? మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్షిప్స్ పోతాయి అండ్ వాళ్ళ డబ్బులు పోతాయి. ఆ ఉసురు ఎవరికి పోవడానికి చెప్పండి? మళ్ళీ కామెంట్స్లో మీరు నన్ను తిడతారు, ఇది నీకు తెలుసా ఏంటి అని. నేను అందుకే కంపెనీ పేరు చెప్పట్లేదు. బట్ ఒకవేళ మిమ్మల్ని కనుక ఎవరైనా మీ ఫ్రెండ్స్ అప్రోచ్ అయ్యి ఇలాంటి పిరమిడ్ స్కీమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటే మాత్రం స్టే అవే. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు మేకింగ్ మనీ. ఓకే, మేబీ లాటరీ వస్తే ఎస్ ఏమో, కానీ ఇవన్నీ షార్ట్ కట్స్ ఎప్పుడూ పనికిరావు. ఎనీథింగ్ దట్ సౌండ్స్ టూ గుడ్ టు బి ట్రూ ఈజ్ నాట్ ట్రూ. బీ అవేర్, stay safe and be vigilant about where your money is going. Please.